ఉన్నత విద్యలో కీలకమైన వైద్య రంగానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఏ విధంగా విద్యార్థులు పాల్గొవాలి, అసలు ఈ ఏడాది ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, విద్యార్థులు ఆప్షన్లు ఎంచుకునే విషయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు లోకల్ అంశాలకు సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఈ ఏడాది అసలు వైద్య విద్యకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రస్తుతం ఎలా జరుగుతుంది? ఈ ఏడాది ఎంబీబీఎస్కి తర్వాత బీడీఎస్ కోర్సెస్లో అడ్మిషన్ గురించి కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్న మొదలుపెట్టాం. ఇది ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే జరుగుతుంది, కానీ కొన్ని మార్పులు ఉన్నాయి ఈసారి. ముఖ్యమైనది ఏమిటంటే ఈసారి అంతా కూడా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా చేస్తున్నాం. ఇంకా మనకి ఒక 5-6 రోజులు టైం ఉంది కనుక అప్లికేషన్స్ పెట్టడానికి కూడా వీళ్ళు వ్యవధి తీసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుని అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టచ్చు. అంటే దరఖాస్తు నింపే విషయంలో అంటే లోకల్ ర్యాంక్ నింపాలా, నీట్కి సంబంధించి జాతీయ స్థాయి ర్యాంక్ నింపాలనే విషయంలో విద్యార్థులు కొంత అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో ఏ విధంగా నివృత్తి వాళ్ళకి చేస్తారు? ముఖ్యంగా ఏమిటంటే మనం అంతా కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఫాలో అవుతాం. ఈ అప్లికేషన్ ఎవరైతే పెట్టారో అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరినీ కూడా మనం ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసి వాళ్ళందరికీ కూడా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తాం. ఈ మెరిట్ లిస్ట్ అన్నది ఆల్ ఇండియా ర్యాంక్ని బట్టి ఉంటుంది. ఈ సంవత్సరం అసలు ఎంబీబీఎస్ సంబంధించి కానీ బీడీఎస్ సంబంధించి కానీ మొత్తం అసలు వైద్య విద్యా కళాశాలలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి సార్? ఎంబీబీఎస్కి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం 4,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి 26 కాలేజెస్లో మనం ఎంబీబీఎస్ కోర్సెస్ రన్ చేస్తున్నాం. వీటిలన్నింటిలోనూ గవర్నమెంట్లో అయితే 1,877 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 2,123 సీట్లు ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి 4,000 సీట్లు ఉన్నాయి. ఇక బీడీఎస్ విషయానికి వస్తే మొత్తాన్ని కలిపి మనకి 1,340 సీట్లు ఉన్నాయి. కౌన్సిలింగ్ సంబంధించి ఈ సంవత్సరం ఏమైనా కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు సార్? కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని కొత్త మార్పులు ఉన్నాయి. ఇది మొత్తం మన అప్లికేషన్ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్గా జరుగుతుంది. వీళ్ళు ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్గా చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సుమారుగా 4 సెంటర్స్లో చేస్తాం. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, మిగతా 3 మన రాష్ట్రంలో ఉంటాయి. మన రాష్ట్రంలో అయితే విజయవాడలో ఒక సెంటరు, ఇంకొకటి విశాఖపట్నం, ఇంకొకటి తిరుపతిలో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే హైదరాబాద్లో ఒక సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్స్ అన్నింటిలోనూ సుమారుగా 4-5 రోజుల పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది కనుక వాళ్ళు ఏ నెంబర్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలన్నది క్లియర్గా మనం వెబ్సైట్లో ఇండికేట్ చేస్తాం. అలాగే నోటిఫికేషన్ ఇస్తాం కనుక వీళ్ళు అది చూసుకుని ఆ టైంకి అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మటుకు మనం మొట్టమొదటిగా దేశంలో మొదలుపెట్టాం. అంతవరకు ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ మెడికల్కి సంబంధించినంత వరకు వెబ్ కౌన్సిలింగ్ ఉండేది కాదు. మన ఎన్టీఆర్ యూనివర్సిటీలోనే అది మొదలుపెట్టాం. ఈసారి అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఇవి కూడా ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేస్తాం. పోతే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ భర్తీ మటుకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా చేస్తాం. ఎందుకంటే అవి నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ ఉండడం వల్ల అది ఆన్లైన్గా జరుగుతుంది. అంటే 50% బి కేటగిరీ సీట్స్ కానీ మేనేజ్ యాజమాన్య కోటా సీట్లకు సంబంధించి భర్తీ విషయంలో గతంలో ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం కూడా ఉండేది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఈ సంవత్సరం ఎలాగంటే ప్రైవేట్ కాలేజెస్లో 50% సీట్స్ కన్వీనర్ కోటాకు వస్తాయి. అవి గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నవి అన్నీ కలిపి ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది అన్నమాట. పోతే మిగిలిన 50% సీట్లకి మటుకు మన యూనివర్సిటీలోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ అప్లికేషన్ పెట్టడం కానీ లేదంటే దానికి బేసిస్ ఏ రకంగా మనం సీట్స్ ఇస్తామని నిర్ణయించడం కూడా నీట్ బేస్ జరుగుతుంది. బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థులు అంటే తెలంగాణతో పాటు దేశంలో ఇతర రాష్ట్ర విద్యార్థులు కూడా బి కేటగిరీకి సంబంధించిన అప్లై చేసుకునే అవకాశం ఉందంటారు సార్? దేశంలో ఏ ప్రాంతం వాళ్ళైనా ఈ బి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీజుకి సంబంధించి ఈ సంవత్సరం ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఫీజుల పెంపు విషయంలో ఏమన్నా ఈ సంవత్సరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇంతవరకు గవర్నమెంట్ నుంచి జీవో రాలేదండి. తొందరలోనే 1 or 2 డేస్లో వస్తుంది. కానీ ఇంతవరకు ఉన్న సూచనల ప్రకారం ఏ విధమైన మార్పు ఉండదు. అంటే 11 lakhs తోటి మొదలైంది మొదటి ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్. తర్వాత ప్రతి సంవత్సరం కూడా 5% ఇంక్రీజ్ చేయొచ్చు అన్నట్టుగా గవర్నమెంట్ ఆ జీవోలోనే మనకి డైరెక్షన్ ఇచ్చింది కనుక ఇప్పుడు కూడా అంటే ఈసారికి 10% ఇంక్రీజ్ అవుతుంది అనమాట.
అంటే ఇప్పుడు సి కేటగిరీకి సంబంధించి గతంలో ఫీజు ఎక్కువ ఉందన్న విమర్శలు వచ్చినాయి. దాంతోపాటు యాజమాన్యాలు కూడా కొన్ని సీట్లు భర్తీ కాని పరిస్థితుంది. ఈ సంవత్సరం మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఈ సీట్లు భర్తీ చేస్తుంది కాబట్టి ఫీజు తగ్గించే విషయంలో యాజమాన్యాల నుంచి ఏమన్నా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఏమన్నా ఆ ప్రపోజల్స్ ఏమైనా చిన్న ఇండికేషన్ ఉంది. దానిలో ఏ రకంగా అంటే ఈ ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి గవర్నమెంట్ జీవో ప్రకారం ఏంటంటే 5 times బి కేటగిరీ సీటుకి మనం దాన్ని ఫీజు వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. అయితే ఈసారి వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం ఎలా ఉందంటే ఈ ఇండివిజువల్ కాలేజెస్కి ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క డిమాండ్ని బట్టి వారు ఇచ్చే ఫీజు నిర్ణయించడం జరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే అసలు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్కి సీట్లు కానీ ఈసారి కొంత తగ్గినాయి. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు అసలు? అంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టాటిస్టిక్స్ చూస్తే సీట్స్ నెంబర్ ఏం తగ్గలే. ఉదాహరణకు చెప్తాను, ఈసారి 4,000 సీట్లు ఉన్నాయని చెప్పాను మనం కౌన్సిలింగ్కి ఓపెన్ చేసినవి. లాస్ట్ ఇయర్ మనం 3,900 సీట్లు కౌన్సిలింగ్ చేసాం. అంటే ఇది సీట్స్ తగ్గాయి అన్న టాక్ ఎందుకు వచ్చిందంటే ఒక 4 కాలేజెస్ మన ఆంధ్ర రాష్ట్రంలో వాటికి ఎంసీఏ ద్వారా రికగ్నిషన్ రాలే. వీటిలో 3 కాలేజెస్ లాస్ట్ ఇయర్ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాటిలో ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు ఉన్నాయి. చేత వాటిని కలుపుకుంటే ఈసారి తగ్గినట్టుగా అనిపిస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఉన్న చాలా కాలేజెస్లో నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం, ఉదాహరణకి ఒక కాలేజీకి లాస్ట్ టైం పర్మిషన్ ఇవ్వలే ఎంసీఐ, ఈసారి ఆ కాలేజీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చేత ఇలాగ మొత్తం మీద కొన్ని చోట్ల తగ్గినా కొన్ని చోట్ల పెరగడం వల్ల మొత్తం మీద మనకి అవైలబుల్ సీట్స్ ఒక 100 సీట్లు పెరిగాయి. అండ్ ఈ సంవత్సరం నీట్ రిజల్ట్స్ ఆలస్యమైనందువల్ల కొంచెం సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించిన ఒక వెసులుబాటు ఇచ్చింది. అంటే ఈసారి అడ్మిషన్లు కొంచెం ఆలస్యంగా అయినా పర్వాలేదని చెప్పి ఒక వెసులుబాటు ఇచ్చింది. ఈ వెసులుబాటుని మనం ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇంతవరకు పెద్ద అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇప్పటికే అడిక్వేట్ టైం ఉంది. కానీ ఇది వచ్చి ఒకవేళ లాస్ట్ డే ఎక్స్టెండ్ చేయవలసి వస్తే మనం చేసుకోవచ్చు. బట్ మొదటి కౌన్సిలింగ్ మటుకు జూలై ఆఖరి వారంలో జరిగిపోతుంది. అంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక రకమైన ఇబ్బంది వచ్చింది. అంటే తెలంగాణలో నివసించే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ లోకల్ని అప్లై చేసుకోవడం, అలాగే తెలంగాణ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అక్కడ లోకల్ని అప్లై చేసుకోవడం, ఆ విధంగా కొంత గందరగోళం ఏర్పడింది. ఈసారి ఆ పరిస్థితిని నివారించే విషయంలో మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? ఇది లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు కనుక ఎంఆర్ఓ ద్వారా ఈసారి ఇటువంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. లాస్ట్ టైం అంటే అది ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఆ సర్టిఫికేట్స్ జారీ చేయడం కూడా కొంత లేట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. బట్ ఇప్పుడు అదంతా స్ట్రీమ్ లైన్ అయింది కనుక అందులో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కువ బీడీఎస్కి వెళ్ళడానికి విద్యార్థులు ఇష్టం చూపించట్లేదు. దీనికి కారణం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ అంటారా? అసలు ఏంటంటారు? దీనికి ముఖ్యమైన కారణం ఏం చూసినంత వరకు ఏంటంటే ఈ పేషెంట్ అండ్ పాపులేషన్ రేషియోలో టోటల్ నెంబర్ ఆఫ్ డెంటల్ డాక్టర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఇన్ జనరల్ దీనికి డిమాండ్ తక్కువగా ఉంది. రూపత్రాల పరిశీలనకు వచ్చే విద్యార్థులు ఏ సర్టిఫికేట్స్ వాళ్ళు రెడీ చేసుకోవాలంటారు? ఇది స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్సైట్ బాగా కేర్ఫుల్గా ఫాలో అయితే ఏ విధమైన అనుమానం రాదు. అందులో కౌన్సిలింగ్లో ఏ రకంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అంటే సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవడానికి వాళ్ళు తీసుకువెళ్ళవలసిన సర్టిఫికేట్స్ ఏమిటి అన్నీ కూడా క్లియర్గా ఇండికేట్ చేసాం. అంటే ఏ రీజియన్కి సంబంధించిన విద్యార్థి ఆ రీజియన్లోనే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది? అలా ఏం లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్ నుంచి కూడా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. నీట్ ర్యాంకుల విషయంలో అంటే జాతీయ స్థాయి ర్యాంకులు వెల్లడైనాయి, అయితే స్టేట్ ర్యాంక్స్ రావడంలో కొంత డిలే అయింది. ఇదే పద్ధతి అంటే ఇదే రకమైన ఇబ్బంది వచ్చే సంవత్సరం లేకుండా చేసే విషయంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందంటే? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టేట్ ర్యాంక్ అన్నదానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఇది ముందు నుంచి మేము చెప్తున్నాం, కానీ తల్లిదండ్రులు ఒక విధమైన యాంగ్జైటీ తోటి స్టేట్ ర్యాంక్ అని అడగడం వల్ల మేము పర్సనల్గా ప్రయత్నించి ఢిల్లీ నుంచి ఈ ర్యాంక్ తీసుకురావడం జరిగింది. అది కూడా నేషనల్ ర్యాంక్ నుంచి దాన్ని సెపరేట్ చేసి స్టేట్ ర్యాంక్ అన్నది తయారు చేసాం. ఇందులో ప్రాబ్లం ఏమిటంటే ఇది స్టేట్ ర్యాంక్ అన్నది ఈ క్యాండిడేట్ తను ఏ స్టేట్కి చెందినవాడు అన్నది ఇండికేట్ చేస్తారు. దాని మీద బేస్ అయ్యి మనం ఇది రాసాం. కానీ ఇది యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫై చేసి వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళ కాదా అన్నది మనం నిర్ణయించలేదు కనుక ఇది అంత వ్యాలిడ్గా ఉండదు. అసలు నీట్ దరఖాస్తు చేసే విషయంలోనే నేషనల్ పూల్ స్టేట్ పూల్ అనే ఒక స్టూడెంట్స్లో కానీ తల్లిదండ్రులకు ఒక డౌట్ ఉంటుంది. అసలు ఏంటి సార్ ఈ నేషనల్ పూల్ అంటే ఏంటి, స్టేట్ పూల్ అంటే ఏంటి? ఈ నేషనల్ పూల్ స్టేట్ పూల్ మన రాష్ట్రానికి అంత రిలవెంట్ కాదు. మీరు చెప్పినట్టుగానే మిగతా రాష్ట్రాలకి ఇది రిలవెంట్గా ఉంటుంది. ఏంటంటే ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో ఉన్న ఒక 15% ఎంబీబీఎస్ సీట్స్ సెంట్రల్ పూల్కి సరెండర్ చేయాలి. మిగతా 85% ఆ స్టేట్కి సంబంధించినవి ఉంటాయి.
మన రాష్ట్రంలో మటుకు ఇది ఆర్టికల్ 371D ఉండడం వల్ల మనం సెపరేట్గా కౌన్సిలింగ్ చేసుకుంటున్నాం. మిగతా రాష్ట్రాలు అయితే ఈ సెంట్రల్ పూల్ సీట్స్ అన్నీ కూడా కంబైన్ చేసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఓపెన్ చేస్తారు. సో ఆ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఈ సెంట్రల్ పూల్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్న 85% సీట్స్కి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సెంట్రల్ పూలు స్టేట్ పూలు అన్నది మిగతా అన్ని రాష్ట్రాలకి చెందుతుంది, కానీ మన రాష్ట్రానికి, జమ్మూ అండ్ కాశ్మీర్కి, తమిళనాడుకి, ఈ 3 రాష్ట్రాలకి మటుకు ఇది వర్తించదు. ఎంసీఏ నిబంధనల మేరకు ఆగస్టు 1వ తారీఖు నుంచే తరగతులు ప్రారంభిస్తామని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రవిరాజ్ గారు చెప్తున్నారు. కౌన్సిలింగ్ హాజరయ్యే విద్యార్థులు పూర్తి పారదర్శకతతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ హాజరు కావచ్చని, ఈ విషయంలో వారికి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు.